ప్రస్తుతం సోషల్ మీడియాలో మతపరంగా సున్నితమైన కంటెంట్ వ్యాప్తి చేయడం పైన వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ గారు నచికేతు విశ్వనాథ్ గారు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. అల్మాస్పేట సర్కిల్ వద్ద ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటన నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ప్రజలకు భరోసా ఇస్తూ ఉన్నాము. తగినంత పోలీసు బలగాలు మోహరించడం జరిగిందని మరియు ఆ ప్రాంతంలో శాంతి పునరుద్ధరించబడిందని చెప్పి వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ హెల్కే నచికేతు విశ్వనాథ్ గారు తెలియజేశారు. అలాగే కడపలో ప్రతి పౌరుడి భద్రత రక్షణను నిర్ధారించేందుకు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నట్లు జిల్లా ఎస్పీ నచికేతు విశ్వనాథ్ గారు తెలియజేశారు. అయితే కొంతమంది దుండగులు మరియు బాధ్యతారహిత వ్యక్తులు సోషల్ మీడియా వేదికలుగా ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, వాట్సాప్లను ఉపయోగించి పుకార్లను, తప్పుడు వార్తలను మార్ఫింగ్ చేసిన వీడియోలు మరియు మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది తమ దృష్టికి వచ్చిందని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు. కడప జిల్లా పోలీసులు తుది మరియు కఠినమైన హెచ్చరికగా ఇది భావించాలి అని చెప్పేసి ఎస్పీ గారు తెలియజేశారు. జిల్లా పోలీసులు మరియు మా సైబర్ క్రైమ్ విభాగం అన్ని సోషల్ మీడియా వేదికలపైన 24 గంటలు బై 7 రోజులు నిఘా కొనసాగిస్తూ ఉన్నాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్ను సృష్టించడం, పోస్ట్ చేయడం, ఫార్వర్డ్ చేయడం లేదా షేర్ చేసిన వారిపైన వెంటనే కఠినమైన చర్యలు తీసుకోబడుతూ ఉన్నాయని చెప్పేసి ఎస్పీ గారు తెలియజేశారు. కాబట్టి కడప జిల్లాలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో మీరు ఏదైనా పోస్ట్ పెట్టేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పేసి, మతానికి సంబంధించిన సున్నితమైన కంటెంట్ను ఒకవేళ పోస్ట్ చేస్తే కానీ మీ పైన కఠినమైన చర్యలు తప్పవని చెప్పేసి ఎస్పీ గారు తెలియజేశారు.